పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక జరిగి కూలిపోయింది అన్నట్టు కాకుండా కాంగ్రెస్ సర్కారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరల ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారట అంటే ఏనుగొచ్చి ఎగిరి దొంకినా కూడా కింద పడి బొర్రినా కూడా ఖరాబు కాకుండా గట్టిగా కొన్నేళ్ళు చెక్కు చెదరకుండా ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారట. అట్లే వాళ్ళన్నారే అంటే ఈనుండ్రి. అయ్యా ఇండ్ల మంత్రి కమ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఇక చెప్పుండ్రి. గతంలో జాతర అన్నప్పుడు ఆ జాతరకు ఒక 15 రోజుల ముందున హడావుడిగా 4 గంపల మట్టి పోయటము 2 కిలోమీటర్ల కాంక్రీట్ వేయటము అయిపోయింది వచ్చారు పోయారు అన్నట్లు జరిగేది. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన అలా కాకుండా మరి మీ షెయి సర్కార్ ఆలోచన ఎటువంటిది సారు? చేసే ప్రతి కార్యక్రమం శాశ్వతంగా ఉండాలి, టెంపరవరీ కార్యక్రమాలు వద్దు, ఆర్థికంగా ఇంకొక 10% 20% ఎక్కువ ఖర్చు అయినా చేసిన పని పర్మనెంట్ గా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాం. ఎందుకు చేయరు సారు? మా చేస్తారు. మీ ఇంతకెళ్ళి తెచ్చే పైకం ఏం ఖర్చు చేస్తలేరు కదా, అంత పైకం ఖర్చు పెట్టి ఏం ఎలుము చేస్తున్నారు సార్? ఆముచ్చట చెప్పుర్రి. గతంలో మీరు చూశారు ఈ అప్రోచ్ రోడ్లన్నీ కూడా 60 ఫీట్లు 50 ఫీట్లు విడుతుతో ఉండేవి. మెయిన్ అప్రోచ్ రోడ్లన్నీ కూడా 4 లైన్ చేసి మోర్ దాన్ 100 120 ఫీట్ విడుతుతో రోడ్లన్నీ కూడా ఈనాడు చేసుకోవడం జరుగుతుంది. అయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు మొన్న గ్లోబల్ సమ్మిట్ కార్యంకే కోట్ల రూపాయలు పెట్టి టెంట్లు బార్దాన్లు అనుకుంటా గుడారాలు వేసేందుకు ఖర్చు పెట్టిరు. మరి ఇప్పుడు మేడారం అమ్మవారి జాతరకు మీరు ఎప్పటికీ ఉండేటట్టు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్నారు. కానీ మేడారంలో అభివృద్ధి పనులు చేసేందుకు మీ కంపెనీలే గుత్తకు పట్టుకున్నాయని, మా కంపెనీలో కూడా కొన్ని ఓవాలని అప్పట్లోనే గుళ్ళు గోపురాల మంత్రి కొండా సూర్యక మేడం గట్టిగానే కయ్యం పెట్టుకునే కదా సారు. మరి ఇప్పుడు మీరు 4 రాళ్ళు వెనకకేసుకునే పని పెట్టుకొని పనులని పలసగా చేసి ఊకనే తట్ట అయితే చేయకుండ్రి. ఉదికు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కూడా యాళ్లకు బిల్లులు పడతలేవని పెండింగ్ బిల్లులు బాగానే ఉన్నాయని మొత్తుకుంటుర్రు. మరి ఆ ముచ్చట కూడా ఏంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.